హలో అండి. దిస్ ఈజ్ లక్ష్మి అడ్వకేట్. అయితే మనం ఏఐబీలో అబ్జెక్షన్స్ ఏమేమి రైజ్ చేయాలనే దాని గురించి చాలా మాట్లాడుకున్నాం గదా! బట్ అన్‌ఫార్చునేట్‌లీ జరిగింది ఏంటి అనంటే బీసీఐ ఒక్క క్వెషన్ కానీ, ఒక్క ఆన్సర్ కానీ విత్‌డ్రా చేసుకోలేదు. ఎన్నో తప్పులు దొర్లినప్పటికీ ఏఐబీ 21ని అసలు క్లీన్ చిట్ ఇచ్చేసినట్టే అయిపోయింది. అన్ని క్వెషన్స్ తప్పుగా ఇచ్చిన తర్వాత కూడా బీసీఐ ఎలా కన్సిడర్ చేసింది అనేది ఇంకా అది క్వెషన్ లాగానే ఉండిపోయింది. ఆల్మోస్ట్ 7-8 క్వెషన్స్ ఆర్ 10 క్వెషన్స్ పోతాయి అనుకున్నాము. అందరూ కూడా ఇదే అనుకున్నారు. బట్ జరిగిందొకటి, అనుకున్నదొకటి. సో, అందరూ ఆల్మోస్ట్ 40-43 మార్క్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఆహ్, నెక్స్ట్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయిపోండి. ఐ మీన్ ఓబీసీ జనరల్ కేటగరీ వాళ్ళైతే. ఎస్సీ, ఎస్టీ కేటగరీకి సంబంధించిన వాళ్ళైతే మాత్రం 40 అబోవ్ వచ్చుంటే 40-40 అబోవ్ వచ్చుంటే వాళ్ళందరూ పాస్ అయిపోయినట్టే. బిలో 40 అంటే 39 మార్క్స్ వచ్చినా కూడా వాళ్ళు ఇంకా ఫెయిల్ అయిపోయినట్టే. మీకు నెక్స్ట్ 1 ఆర్ 10 డేస్‌లో మీకు మెయిల్ వచ్చేస్తుంది పాస్ ఆర్ ఫెయిల్ అని. మీరు రిజిస్ట్రేషన్ ఐడీ తోటి మీ మెయిల్ నుంచి లాగిన్ చేస్తే మనకి పాస్ ఆర్ ఫెయిల్ చూపిస్తుంది. ఆ పాస్ సర్టిఫికేట్ తీసుకొని మనం హైకోర్ట్ మీరు ఏ స్టేట్‌లో ఉంటే ఆ స్టేట్ బార్ కౌన్సిల్‌కెళ్ళిపోతే అక్కడ మీకు ఏఐబీ పాస్ అయిపోయినట్టు మీరు అక్కడ ఇచ్చేసుకుంటే మీకు ఏఐబీ అయిపోయిన తర్వాత సీఓపీ వస్తుంది కదా! సీఓపీ వచ్చేస్తుంది. సో, ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది ఏంటి అనంటే మనం ఏఐబీ 21లో ఎందుకు అబ్జెక్షన్స్ తీసేయలేదు? ఎందుకు తీసేయలేదు అంటే రీజన్స్ ఏవైనా ఉండొచ్చండి. బట్ నేను అనుకోవడం నా పర్సనల్‌గా నేనేమనుకుంటున్నానంటే, అబ్జెక్షన్స్ ఎక్కువ మంది రేజ్ చేయలేదేమో అనైతే నాకనిపిస్తుంది. అంటే ఎవరో ఒకరు రేజ్ చేస్తారు కదా! మనం రేజ్ చేయకపోతే ఏముంది? అందరూ ఇదే తప్పంటున్నారు కదా! చాలా మంది రేజ్ చేస్తారు అని కొందరు అనుకోనుండొచ్చు. ఆర్ కొందరు రేజ్ చేసినవి కాకుండా ఆర్ అదర్ క్వెషన్స్ అయ్యుండొచ్చు. సంథింగ్ అసలు రాంగ్ ఉన్న క్వెషన్‌లోనే మనం ఆన్సర్‌ని అబ్జెక్ట్ చేసుండొచ్చు. ఏదైనా అయ్యుండొచ్చు. ప్రాబ్లమ్ ఏదైనా బట్ ఈసారి బీసీఐ మాత్రం చాలా స్ట్రిక్ట్‌గానే ఉందని చెప్పొచ్చు. లాస్ట్ 2 టైమ్స్ ఏఐబీ 19, 20 చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ 20 సారీ 7 క్వెషన్స్ 2 సంవత్సరాల్లో 7 క్వెషన్స్ విత్‌డ్రా చేసుకున్నారు. 92-93%కి మార్క్స్ పర్సెంటేజ్ పడిపోవడం జరిగింది. అండ్ తర్వాత అలా పడిపోవడం వల్ల 42 వచ్చిన వాళ్ళు అందరూ ఓబీసీ కేటగిరీ, జనరల్ కేటగిరీలో 42 వచ్చిన వాళ్ళు పాస్ అయిపోయారు. 42 అబోవ్ వచ్చిన వాళ్ళంతా పాస్ అయిపోయున్నారు. అండ్ 37 వచ్చిన వాళ్ళు ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వాళ్ళైతే వాళ్ళు పాస్ అయిపోయినారు. సో, ఈ ఇయర్ 21 మాత్రం కొంచెం పేపర్ టఫ్‌గా ఉంది. సిలబస్‌లో ఔట్ ఆఫ్ సిలబస్ చాలా క్వెషన్స్ వచ్చాయి. కాంప్లికేటెడ్ క్వెషన్స్ చాలా వచ్చాయి. అండ్ నెక్స్ట్ మనము కొన్ని క్వెషన్స్ ఉంటాయి కదా! మన ఏమంటారు వాటిని థియరీ టైప్ క్వెషన్స్ వస్తాయి కదా! అవి కూడా చాలా ఎక్కువ ఇచ్చినట్టు అనిపించింది ఈసారి. పేపర్ మాత్రం చాలా టఫ్‌గా అనిపించింది. ఆహ్, ఆహ్, ఫెయిల్ అయ్యి నేను ఫెయిల్ అయ్యాను అనే దాన్ని పక్కకు తీసేసి మీరు నెక్స్ట్ ఏఐబీ 22కి ప్రిపేర్ అయిపోండి. మీకు ఆల్రెడీ ఎగ్జామ్ అంటే ఏంటి, ఎలా ఉంటుందనే ఎక్స్‌పీరియన్స్ అయితే ఖచ్చితంగా వచ్చేసుంటుంది ఈ పాటికి. సో, మీరు ఖచ్చితంగా ఇప్పటి నుంచే గట్టి ప్రిపరేషన్ పెట్టుకోండి. బేర్ యాక్ట్స్ మీద పట్టు మాత్రం తెచ్చుకోండి. అండ్ నెక్స్ట్ ఏఐబీకి సంబంధించిన వీడియోస్ ఏం కావాలన్నా సబ్జెక్ట్ వైస్ కావాలంటే నేను వాటి కోసం వీడియోస్ అన్నీ చేస్తూ పెడుతూ ఉంటాను. మీకు కావాల్సిన యాక్ట్స్ ఏవైనా టఫ్‌గా ఉన్నాయనుకుంటే సబ్జెక్ట్ టఫ్ అని అనిపిస్తే ఆ సబ్జెక్ట్ నన్ను అడగండి. నేనది ఖచ్చితంగా చేయడానికి ట్రై చేస్తాను. ఉన్న బిజీ స్కెడ్యూల్స్ వల్ల నేను సరిగ్గా వీడియోస్ చేయలేకపోతున్నాను. అండ్ నెక్స్ట్ అనుకున్న విషయం ఏంటి అనంటే ఆఫ్టర్ ఏఐబీ ఇప్పుడు పాస్ అయిన వాళ్ళు నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఏఐబీ అయిపోయింది. పాస్ అయిపోయాము. ఇప్పుడు నెక్స్ట్ సీఓపీ ఎలా తెచ్చుకోవాలి అనే దాని మీద కొంతమందుంటారు. కొంతమంది స్టేట్ బార్ కౌన్సిల్‌లో ఎన్‌రోల్ అవ్వని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. స్టేట్ బార్ కౌన్సిల్‌లో ఎలా ఎన్‌రోల్ అవ్వాలి? అండ్ నెక్స్ట్ ఏఐబీ పాస్ అయిన తర్వాత సీఓపీని ఎలా తెచ్చుకోవాలి? ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోస్‌లో చెప్తానండి. కొంచెం కంటెంట్ చూస్తూ ఉండండి. ఫాలో చేస్తూ ఉండండి. మీకు తెలిసిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటి అనంటే ఆహ్, స్ ఇక్కడ అబ్జెక్షన్స్ ఏవైతే ఉన్నాయో మనం అనుకున్న 12 అబ్జెక్షన్స్ 12 ఆర్ 15 చాలా ఛానెల్స్‌లో అయితే 12, 15 చెప్పారు. నేను కూడా 12 క్వెషన్స్ ఆర్ 15 క్వెషన్స్ పోతాయి అనుకున్నాను. నేను సెట్ ఏ చేశాను. సెట్ ఏ చేసిన అప్పుడు నాకైతే ఆల్మోస్ట్ 12 క్వెషన్స్ పక్కా పోతాయనుకున్నాను. అందులో కనీసంలో కనీసం నాకు 7 క్వెషన్స్ అయినా తీసేస్తారనైతే పక్కా ఇన్ఫర్మేషన్ ఉండే. బట్ ఇంత అన్‌ఫార్చునేట్‌గా 100% మార్క్స్‌ని అంటే 45%కి ఖచ్చితంగా వస్తుందని ఫస్ట్ అనుకుంటా ఏఐబీఈ ఇలా 45కి స్కోర్ చేసుంటేనే పాస్ అని రావడం. సో, ఇట్స్ బ్యాడ్ లక్. అండ్ నెక్స్ట్
మనం ఈమెయిల్స్ చేయడము, బీసీఐకి మెయిల్స్ చేయడము, బీసీఐని కన్సిడర్ చేయమని అడగడము, కోర్టులో చాలామంది ఫైల్ చేయడం, ఇలాంటి పిటిషన్స్ చేయడం చేస్తూ ఉంటారు. అలాంటివి ఏం చేయకండి. ఇంకా బీసీఐ నుంచి ఎలాంటి రిప్లై రాదు. బీసీఐ నుంచి ఎలాంటి మనకి ఆన్సర్స్ ఉండవు. సో మీరు నెక్స్ట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయిపోతూ ఉండండి. ఏఐబి 20 కోసం మీ బిఆర్ఎక్స్ని తీసి పెట్టుకోండి. అండ్ అన్ని ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయి అనేది మీకు మళ్ళీ రిలీజ్ చేస్తారు. నెక్స్ట్ 6 monthsలో మళ్ళీ ఏఐబి 22 పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. డిసెంబర్లో ఖచ్చితంగా ఎగ్జామ్ ఉంటుంది మళ్ళీ. సో మీరు ప్రిపేర్ అయిపోండి. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే దీని గురించి నన్ను అడగండి. నేను నెక్స్ట్ స్టేట్ బార్ కౌన్సిల్లో ఎలా ఎన్రోల్ చేసుకోవాలి అనే దాని మీద వీడియో చేస్తాను. ఫాలో చేస్తూ ఉండండి. అండ్ దిస్ ఈజ్ లక్ష్మి, అడ్వకేట్.